Audio Jungle. Audio Jungle. కాబట్టి సంఘంలో కూడా అబద్ధ బోధకుండా జాగ్రత్త చూసుకోమన్నాడు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని కూడా తక్కువ చేసి మాట్లాడదు, విసర్జించడం అంటే తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగ చేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదు. అది కాబట్టి స్థానిక సంఘానికి ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు ధైర్యంగా చెప్పుకోవాలి. రహస్యంగా మాట్లాడుతున్నాడంటే ఆలోచించాల్సిన విషయం అది. కాబట్టి అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధిస్తారంట. మరియు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుపుతారు. అదనమాట. అంటే ఇక్కడ అబద్ధ బోధకులు ప్రవర్తన మీద పవిత్రమైన ప్రవర్తన ఉన్నది వాళ్ళకి. మీకు అర్థమైందా? అబద్ధ బోధకులకి ఏముండదు, పవిత్రమైన ప్రవర్తన ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువారు అన్నారు, ఏది మతస్వార్త 7వ అధ్యాయంలో ప్రభువారు ఏమన్నారు 15లో, వారి యొక్క స్వభావాన్ని వారి ఫలాలను బట్టి మీరు తెలుసుకోండి అన్నాడు. అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త జాగ్రత్త పడండి. గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తులు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. అది కాబట్టి స్వభావాన్ని బట్టి ఒక వ్యక్తిని మనం ఎంచుకోవాలి. అంటే ఫలాలను బట్టి మనం చెట్టుని ఎలాగంటున్నామో, ఏ చెట్టు అని ఎంచుతున్నామో, అలాగే ఈ అబద్ధ బోధకులు అనేవంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని కూడా మనం కనిపెట్టుకోవాలి. ఇది స్థానిక సంఘము ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా ఆలోచించగలగాలన్నమాట, గ్రహించగలగాలి, అబద్ధ బోధకులను కనిపెట్టగలగాలి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. అది కాబట్టి వారి ఫలం వల్ల మీరు తెలుసుకుంటారు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు. అయితే ఇక్కడికి వచ్చేయండి, పేతురుపత్రికలోకి వచ్చేయండి. వారు ఏం చేస్తారంటే లాభం కోసం, అది ఆలోచన చేయండి. చూడండి, వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. వారు అధిక లోబులై, అది జాగ్రత్త పెట్టుకోండి అన్నమాట. ఎవరైతే ధనాపేక్షపరుడై ఉన్నాడో సేవలో వాడు అబద్ధ బోధకుడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే అపోస్తులు అద్భుతాల మహత్కారాలు చనిపోయినట్టు వాళ్ళని తిరిగి లేపారు, కానీ ఎక్కడ ధనం వసూలు చేసినట్టు ఎక్కడ లేదు. వాళ్ళు ఎక్కడ కూడా సంపాదించుకుని వెనకేసుకున్నట్టుగా లేదు. అంటే సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మల కొరకు తమ జీవితాలని కరిగించుకున్నారు, తమ జీవితాలను వేవించేసుకున్నారు తప్ప వాళ్ళు ఎవరి మీద కూడా వాళ్ళు ఆశించి ఎవరిని కూడా వారు అంటే భిన్నాభిప్రాయాలు బోధించి వాళ్ళు సంపాదించిన వాళ్ళు కాదన్నమాట. కాబట్టి అబద్ధ బోధకులు ఏంటంటే వాళ్ళు రహస్యంగా భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉంటారు. తర్వాత జనాలను, అంటే వారు సంఘాలని వారు ఏం చేస్తారంటే అధిక లోబులై, అంటే ఎక్కువ సంపాదన పరులై, అధిక లోబులై అది కల్పితమైన సందేశాన్ని బోధిస్తూ అదనమాట. జీతం పనివాడు జీతానికి పాత్రుడు, అది వేరు. లాభం సంపాదించుకోవాలనుకునేవాడు ఎవడైనా అబద్ధ బోధకుల లెక్కలోకి వచ్చేస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడండి. ఏ స్థానిక సంఘమైనా పనిచేసినందుకు జీతం ఇస్తుంది, మీకు అర్థమైందా? కానీ లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఒక లాభం కోసం ప్రయాసపడుతున్నాడంటే ఆలోచన చేయాలన్నమాట మనం. అందుకని మనం అందరినీ కూడా సేవకులని నమ్ముతాం. అదే ప్రమాదం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాక్యం బోధిస్తున్నాడంటే వాడి క్యారెక్టర్ ఏంటో, వాడి బ్రతికేంటో, వారి కుటుంబం, వారి విధానం, వారి సంపాదన, వారి పరిస్థితులు అన్నింటినీ మనం గమనించగలం. అర్థమవుతుందా? అప్పుడే మనము వాస్తవాలని గ్రహించి అలా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండమండి. ఎందుకంటే వారి కుటుంబాలను పాడైపోతాయి వాళ్ళ వల్ల. తీతుపత్రిక 1:10లో వాళ్ళ యొక్క బోధల వల్ల కుటుంబాలు పాడైపోతాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, కుటుంబాలు నాశనం అయిపోతాయి. చూడండి, తీతుపత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదలబోతులను, మోసపుచ్చుపడినైన వారి నోళ్ళు మూయింపాలి. అది చూడండి, ఉపదేశింపకూడని వాటిని చూడండి. పేతురు పత్రికలో కూడా
అధిక లోబులు, అదైన మీ వలన లాభం సంపాదించుకుంటారు. సేమ్ అదే విధానంలో ఇక్కడ కూడా ఏమన్నారు, దుర్లాభం. అదైన దుర్లాభం అనేది, దుర్లాభం కొరకు ఏం చేస్తారంటే అదనమాట. కాబట్టి అబద్ధ బోధకుల వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోద్ది, కుటుంబాలు పాడైపోతాయి. అదవుతుందండి. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వ్యక్తిగతమైన జీవిత ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనకు 2వ అధ్యాయంలో చెప్పారు. మన రక్షణ విషయంలో మనం భయంతో వణుకుతో కొనసాగించాలని 2:12 చెప్పారు. మనం నిన్నటి కాలంలో ఆలోచన చేసాం. 3వ అధ్యాయంలో మరొక హెచ్చరిక, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నారు. మీకు అర్థమవుతుందా? ఎవరిని పడితే వాడిని సేవకుడు అని నమ్మకండి. స్థానిక సంఘాన్ని పిలిచే ముందు అతని యొక్క పరిచర్య విధానము, అదైన ఏంటి పరిస్థితి, అతని జీవిత విధానము, తన వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా గమనించుకొని ప్రభు చెప్పినట్టుగా మనము ఒక పనివాడిని వాడుకోవాలి. లేదంటే మనం దోసుకుని వెళ్ళిపోతే మన ఆత్మలు కూడా పాడైపోతే మనం భౌతికంగా కూడా నష్టపోతాం. గుర్తుపెట్టుకున్న విషయాన్ని. అందుకని దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? వాళ్ళ గాఢాంధకారం భద్రం చేయబడింది అన్నాడు. అదే 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17లో వారికి ఏమవ్వబడిందంటే గాఢాంధకారం వారి కొరకు భద్రం చేయబడింది. అందువల్ల అలాంటి అబద్ధ బోధకులతో సహవాసం కానీ, అబద్ధ బోధకులని మనం పిలిపించుకుని సంఘాలకి రప్పించి వాక్యం చేయించుకోవడం కానీ చేసామంటే కనుక సంఘాన్ని మనము అపోస్తుల బోధ నుంచి మనం పక్కదారి నడిపించిన వాళ్ళం అవుతాము. రేపొద్దున మనల్ని గూర్చి సువార్తికుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బోధన గూర్చి లెక్కప్ చెప్పాలి. అంటే నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు కదా 1 తిమోతి 4:16లో. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి. అది యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అనేక మంది ఉపదేశకులు కాకుండా కఠినమైన తీర్పు ఉందని చెప్పడం జరిగింది. అర్థమైందా? కఠినమైన తీర్పు ఉందన్నాడు. అంటే మనం నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. గ్రంథంలో ఏవైతే రాయబడిందో అది మనం మాట్లాడడానికి మాత్రమే ఆలోచించాలి, మాట్లాడాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి నేడు కూడా మనము స్థానిక సంఘాలు నాశనం కాకుండా ఉండటానికి, సంఘాలు అర్థమైందని పాడవకుండా ఉండడానికి, కుటుంబాలు నాశనం కాకుండా ఉండడానికి ఖచ్చితంగా అబద్ధ బోధకుల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆనాడు స్థానిక సంఘానికి నేడు మనం పనిచేస్తున్న స్థానిక సంఘాల విషయంలో కూడా అబద్ధ బోధకుల విషయంలో అనగా దుష్టులైన పనివారి విషయంలో మనము కూడా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. కావులేనంటే నేను శరీరం ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎవరు నేను శరీరం ఆస్పదం చేసుకుని దలిచిన నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును అన్నాడు. అంటే ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక అన్నాడు. శరీరాన్ని ఆస్పదం అంటే శరీరాన్ని ఆధారం చేసుకోకుండా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు అపోస్తులైన పౌలు కూడా, అంటే అపోస్తులందరూ కూడా యూదుల్లో ఉన్న వాళ్ళే. అలాగే పౌలు గారు కూడా యూదుడే. కానీ తాను యూదుడినని, నేను చాలా గొప్ప పరిస్థితిని అనుభవిస్తున్నానని క్రైస్తవం కంటే అతను గొప్పగా చెప్పలేదు. నేను పూర్వము యోధా మతస్థునని చెప్పుకున్నాడు తప్ప, అదైందా నేను పలానా అని చెప్పేసి అతిశయించలేదు ఆయన. అంటే సున్నతిని బట్టి ఆయన అతిశయపడలేదు. అదైనా సున్నతిని బట్టి అతిశయించబడలేదు. అందుకనే ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకోనక అన్నాడు. శరీరమును ఆస్పదం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను అబ్రహాం సంతాన సంబంధిని, నేను సున్నత సంబంధిని అనే అతిశయాన్ని ఎక్కడ ఆయన ప్రదర్శించలేదన్నమాట. అలా ప్రదర్శించే ముందు ఏమన్నాడంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఇలా మాట్లాడాను. నేను ఇలా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో, మేము బలహీనమైనట్టు అవమానంగా మాట్లాడుతున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును. అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా, వారు ఎబ్రీలా, నేను ఎబ్రీడినే. చూసారా, అవివేకంగా మాట్లాడుతున్నానని చెప్పుకున్నాడు ముందు. అంటే ఇప్పుడు
చూడండి, లోకంలో మన కులాన్ని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతూ ఉంటాడు చాలామంది. నేను చాలా ఉన్నతమైన కులం నుంచి వచ్చాను అంటూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి అలాగా ఎలాంటిదో అలాగే ఈ యోధా గోత్రంలో ఈ యోధా అనగా యోధా బెన్యామీన్కి సంబంధించిన దాంట్లో, లేకపోతే ఇశ్రాయేల్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ హెబ్రీలా నేను హెబ్రీనే అని చెప్పుకుంటున్నాడు అనమాట. కానీ అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యం అనేది గొప్పదే. క్రైస్తవ్యం అనేది ఆత్మ సంబంధమైంది. క్రైస్తవం అనేది పరలోక సంబంధమైంది. అర్థమైందా? దేవుని మార్గంలో ఉన్నది. అయితే ఇక్కడ అబద్ధ బోధకులు కొరింథీలో ఉన్న సంఘాన్ని కొంచెం డిస్టర్బెన్స్ చేశారు. కాబట్టి ఆయన ఏం చెప్పుకున్నాడంటే, వారు హెబ్రీలా నేను హెబ్రీనే అని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది. వారు ఇశ్రాయేలా నేను ఇశ్రాయేలీనే, వారు అబ్రహాం సంతానమా నేను అట్టువాడినే అని శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నాడు అన్నమాట. అయితే దేవుణ్ణి ఆరాధించడానికి నేను అబ్రహాం సంబంధిని కాబట్టి నేను సున్నత సంబంధిని ఇది పనికిరాదు ఆరాధించడానికి. దేవుని ఆత్మ వలన ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ ద్వారా వెలువడిన సంగతుల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. కొత్త నిబంధన ప్రకారం ప్రభు చెప్పారు కదా యోహాను సువార్త 4:24లో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. అర్థమైందా? అంటే సున్నతిని ఆధారం చేసుకోకూడదని అర్థం. ఏది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్తున్నారంటే, శరీరమును ఆస్పదం చేసుకోనక ఈ సున్నత సంబంధులు అందరూ కూడా మేము అబ్రహాం సంతానం, మేము అది ఇది అని చెప్పేసి శరీరాన్ని ఆస్పదం చేసుకుంటారు. అలాగున ఆస్పదం చేసుకోవద్దన్నాడు అనమాట. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆత్మ వలన చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన? దేవుని ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ, అంటే పరిశుద్ధాత్మ వలన ఆరాధిస్తూ అని అర్థం. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ అంటే పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన సంగతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నత ఆచరించేవారు. మనమే సున్నతి ఆచరించేవారు. అది ఆత్మకు చేయబడిన సున్నతి, శరీరానికి కాదు, క్రైస్తవులకి. కాబట్టి ఆయన చెప్పుకున్నాడు చూడండి ఇక్కడ, కావాలనంటే నేను మరి శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. నేను కూడా గెలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు. ఎక్కడండి? 8వ దినాన్ని సున్నతి పొందాడంట. ఎవరో పౌలు గారు? ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీన్ గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, చూసారు ధర్మశాస్త్రంలో బోధించేవాడుగా. పరిసయ్యుడు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడినై. చూడండి ఇక్కడ మనం గల్తీ పత్రిక చదివాం. ఏది? అన్ని జనుల్ని సున్నత పొందాలి, మీరు సున్నత పొందకపోతే రక్షణ లేదని చెప్పేసి చెప్పారు కదా గల్తీ పత్రికలో. దానికి ఆయన చెప్పారు, ఏది? అన్ని జనులకు సున్నత అవసరం లేదు, బాప్తిసం ద్వారా బాప్తిసం సరిపోద్ది, బాప్తిసం ద్వారా ఒకడికి రక్షించబడుతున్నాడు, సున్నత అవసరం లేదని చెప్పారు కదా. అలాగున ఇక్కడ ఈయన భౌతిక సంబంధంగా నేను అబ్రహాం అంటే నేను ఫలానా నేను కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు, కానీ నేను చేసుకోవట్లేదు అన్నాడు అన్నమాట. నేను కూడా ఇశ్రాయేలీనే, నేను కూడా హెబ్రీయుల సంతానమే, నేను కూడా బెన్యామీన్ గోత్రంలో పుట్టాను. అర్థమైంది? అందువల్ల ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని నేను, ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడిని నేను అని చెప్పేసి, పరిసయ్యుల సంతతిలో అంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానని చెప్పేసి చెప్పుకున్నాడు అన్నమాట. అయినప్పటికీ ఏమన్నాడు తెలుసా? ఇదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఏది? భౌతిక సంబంధమైన ఆయన హోదాని, అంటే బెన్యామీన్ గోత్రం, యోధా గోత్రం, సున్నతి, ఈ ధర్మశాస్త్ర పరిచయం, ఇదంతా కూడా ఏమన్నాడు ఆయన? పెంటతో సమానంగా ఎంచుకున్నాను అనమాట. అంటే క్రైస్తవ్యం దగ్గర లోక సంబంధమైన స్టేటస్ కానీ కులాలు కానీ ఎందుకు పనికిరావు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నేను లోకంలో చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి అవి పనికిరావు అనమాట. ఆస్పదం చేసుకుని మనం దేవుని ఆరాధించలేము. మీకు అర్థమైందా? అది ఆస్పదం చేసుకునే దేవుని ఆరాధించలేము. గుర్తుపెట్టుకోండి, శరీర సంబంధమైన అతిశయం అనేది చెడ్డదే. శరీర సంబంధమైన అతిశయం అంతా ఏంటి? చెడ్డదన్నమాట. కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటూ వస్తూ ఏమన్నాడు తెలుసా? లాస్ట్ చూడండి ఒకసారి, కంటిన్యూ చదవండి.
అది పెంట కోసం చెప్పుకుంటాం మనం. పెంట ఒక్కొక్కసారి పెంట చెప్తాం, ఒక్కోసారి మన పెంట బయట భౌతికమైన గొప్పతనాల్లో ఆ పెంట అంతా చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మేము పలానా 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 అని చెప్తాం. ఆ పెంట క్రైస్తవంలో పనికిరాదు. అదైనా క్రైస్తవుడు అంటే ఎవరు? పరలోక సంబంధి. పరలోక సంబంధి కంటే గొప్పవాడు ఎవడున్నాడు లోకంలో? పరలోక సంబంధి కంటే గొప్పవాడు ఎవడున్నాడు చెప్పండి? అదైనా క్రైస్తవం ఎదుట ఈ లోక సంబంధమైన స్టేటస్లు ఏమీ పనికిరావు. అదైనా ఎంత భౌతికమైన ధనవంతుడైనా ఒక గజం కూడా కొనుక్కోలేడు పరలోకంలో. అదైనా ఒక గజం కాదు కదా, ఒక అర్హత అసలు అక్కడికి అర్హత కూడా లేనివాడు అనమాట. అందుకని భౌతిక సంబంధమైన ఇవన్నీ కూడా భౌతికమైన స్టేటస్ని అంతా కూడా పౌలు గారు ఏమన్నారంటే ప్రభువుని బట్టి చెప్పారు. చూడండి అక్కడ చెప్తారు. ధర్మశాస్త్ర విషయం నీతి విషయం అనేది ఏంటంటే ఆయనను ఏవేవి నాకు లాభకరములైనను. ఏవేవి లాభకరాలు? బెన్యామీను గోత్రంలో పుట్టాడు కాబట్టి ఒక అతిశయము. అదైన పరిసయ్యుడిగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, అది కూడా లాభమే. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అదైందని యేసుక్రీస్తు కోసము తనకున్న శరీర సంబంధమైన ఆస్పదం ఉంది చూసారా? శరీరాన్ని ఆస్పదం చేసుకున్నది ఏదో చూసారా? బెన్యామీను గోత్రం, పరిసయ్యుడు, ఎబ్రీల్ సంతానం, ఇది ఉంది చూసారా? అతిశయము. ఆ అతిశయం అంతా కూడా యేసుప్రభు కోసం నష్టంగా ఎంచుకున్నాడంట. ఎందుకంటే యేసుక్రీస్తులో లేకపోతే ఎవరు కూడా పరిపూర్ణుడు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనకి మత్తయి సువార్త 19:16 వచనంలో ఒక 19 వచనంలో యవనస్తుడు వస్తాడు. యవనస్తుడు వచ్చి నేను నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటాడు? ఆజ్ఞలు పాటించమని. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటాడు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానని చెప్తే ఏమన్నాడంటే ఆయన, నువ్వు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల ఏమన్నాడు ఆయన? పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల ఏం చేయమన్నాడు? ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. తను చేయాల్సిన త్యాగం చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు. అందువలన ఒకడు క్రైస్తవుడు అవ్వాలంటే లోక సంబంధమైన స్టేటస్ని అన్నిటినీ వదులుకోవాలి. అప్పుడే ఒకడు క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడు అనమాట. అందుకని లోక సంబంధమైన స్టేటస్ లోక సంబంధుల దగ్గర పనికొస్తుంది, కానీ ప్రభు యొక్క సంఘంలో పనికిరాదు. యూదుడైనా అన్యుడైనా సువార్త ద్వారా ఇద్దరు సమానమే. ఏమంతేనా? యూదుడు ఎక్కువ క్రైస్తవులో, అన్యుడు ఎక్కువ. కానీ ధర్మశాస్త్రంలో చూస్తే కుక్కలతో పోల్చేవారు, కుక్క పిల్లలతో పోల్చేవారు. ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రంలో ఉన్న యూదులు అన్యుల్ని చాలా నీచంగా పోల్చేవారు. అవునా? అని యేసుక్రీస్తులోకి వచ్చేటప్పటికి గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక 3:5-6 వచనాలు చెప్పిన ప్రకారంగా అన్ని జనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు. ఎవరు తక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మర్మం మీదనగా యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందు సాటి అవయవములను వాగ్దానములో పాలుగారులై ఉన్నారని అన్నది. అది సువార్త ద్వారా దేవుడు క్రీస్తునందు అందరినీ సమానం చేశాడనమాట. అందుకని క్రైస్తవ్యంలో ఎక్కువలు తక్కువలు ఏముండవు. అది యాకోబు 3:2 ఏమన్నాడు? ధనవంతుడని దరిద్రుడని మొహమాటం లేని వారుగా ఉండకండి, మొహమాటం గల వారుగా ఉండకండి అన్నాడు. అర్థమైందా? ధనవంతులు దరిద్రులని మొహమాటం ఉండకూడదు ప్రభు సంఘంలో అని చెప్పాడు. కారణం క్రైస్తవ యొక్క విలువ. నా సహోదరులారా, అది ఎలాగనగా బంగారం ఊర పెట్టుకొని ఒకరిని పైన కూర్చోమని, దరిద్రునేమో కింద కూర్చోమని చెప్పేసి మీరు ఇలాంటి భేదం చేశారంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు అవుతారు మీరు అని చెప్పారనమాట. అందువల్ల పౌలు గారికి ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా చాలా లాభం, ఆయనకి చాలా గొప్ప పేరు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అనమాట.
నష్టం చేసుకున్నాడు వాటిని. అందువల్ల భౌతిక సంబంధమైన స్టేటస్లు కానీ, భౌతిక సంబంధమైన ఈ లోక సంబంధమైన కులాలు కానీ క్రైస్తవ్యంలోకి తీసుకురాకూడదు. సంఘం అనే దేవుని సంస్థలోకి తీసుకురాకూడదు. అర్థమైందా? అప్పుడు హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ప్రభునందు అందరూ సమానమే, వారసులు, పాపక్షమాపణ సమానమే, నిత్య జీవం కూడా సమానమే అయినప్పుడు ఎవరో ఎక్కువ తక్కువ అనే ఆలోచనలు ఎవరో కలిగి ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అలాంటి వారికి ఈ విషయం చెప్తున్నాడు. నేను ఎర్రివాళ్ళు మాట్లాడుతున్నాను అన్నాడు అనమాట. తన వంశం గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు ఆయన? నేను ఎర్రివాళ్ళే మాట్లాడుతున్నాను అన్నాడు, అవివేకులే మాట్లాడుతున్నాను అన్నాడు. ఒకవేళ మనం ఎప్పుడైనా అలా మాట్లాడితే కనుక మనం కూడా ఆ మాట వాడాలి. ఏది అవివేకంగా మాట్లాడుతున్నాను, నా కులం ఏంటంటే అనాలన్నమాట. అంటే అంత అవివేకమైందనమాట. క్రైస్తవం దగ్గర నీ యొక్క భౌతికమైన స్టేటస్లన్నీ ఏంటి ప్రయోజనం లేనివి అన్నమాట. ఎందుకంటే క్రైస్తవం గొప్పది కదా. పరలోక సంబంధాలు అనమాట. పరలోక సంబంధులు అంటే భూ సంబంధుల కంటే గొప్పవాళ్ళే కదా మరి. అందువల్ల అందుకని ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాదని చెప్పేసి పేతురు గారికి దర్శనం చూపించబడింది కదా అపోస్తలుల 10వ అధ్యాయంలో. కొర్నేలి విషయంలో ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడని నేను ఇప్పుడు గ్రహించానని చెప్తాడు ఆయన. అంటే యూదుడికి అన్నింటినీ ముట్టుకోవడం ధర్మం కాదు ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ దేవుడు ఏం చూపించాడు? అన్ని జీవరాశులు చూపించి చంపుకు తినన్నాడు. అయ్యో ప్రభువా, నేను ఎప్పుడు నిషేధం లేదు, నేను చెప్తున్నాను. ఏంటి దర్శనం ఏంటి? ఏంటి దర్శనం ఏంటంటే ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడు. అద్భుతమా? గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తక్కువ ఎక్కువ అంటున్నారేమో ఆలోచన చేసుకోండి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళం అవుతాం మనం. చూడండి 10వ అధ్యాయము అపోస్తలుల కార్యము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నారు. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. అది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటను అట్టి వారిని ముట్టుకొనుటను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని ఆయనను అపవిత్రుడని ఆయనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి. నిషేధింపదగిన వాళ్ళు అంటారేమో, లోకానికి నిషేధింపదగిన వాళ్ళుగా ఉంటారు కొంతమంది. క్రైస్తవుడైన మనం ఎప్పుడు కూడా ఎవరిని నిషేధింపదగిన వాళ్ళుగా చూడకూడదు, తక్కువ వాడిగా చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆ మనసు దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించడం అర్థం. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు. అందువలన భౌతిక సంబంధమైన స్టేటస్లు అనేవి, భౌతిక సంబంధమైనవన్నీ కూడా మీరు స్కూల్లో చెప్పుకోండి, లేకపోతే భౌతిక సంబంధమైన ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పుకోండి. కానీ ప్రభు సంఘంలో మనకు అది అవసరం లేదు. అదవుతున్నా దాని అంతటినీ పెంటతో సమానంగా ఎంచుకొని వదులుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ యొక్క అతిశయమే ఇందులో పనికిరాదు. ఎక్కడ? ప్రభు సంఘంలో లోక సంబంధమైన అతిశయం అనేది పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. దాని పౌలు గారు ఏమన్నారంటే క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. తర్వాత నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా? నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. చూసారా? దేవుని జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అందించబడిన జ్ఞానం, కొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన జ్ఞానం నిమిత్తం ఏం చేశాడంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నాను అన్నాడు అన్నమాట. అంటే దేవుని జ్ఞానం ఎక్కువ, స్టేటస్ ఎక్కువ. అంటే నాకు క్రీస్తుని కూర్చున్న సంబంధించిన జ్ఞానమే నాకు కావాలి, నాకు పరిచయుడిగా నాకు వద్దు అని చెప్పేసి ఆయన ఎన్నుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ద్వారానే మృతుల పునరుత్థానం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. మరి యేసుక్రీస్తు వారి ద్వారా మృతుల పునరుత్థానం ఉన్నప్పుడు
ఆయన్ని అంగీకరించకుండా ఎవరిని అంగీకరిస్తాడు? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనంట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. అది అంటే ధర్మశాస్త్రంలో చూడండి ఏమన్నాడు? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, అంటే ధర్మశాస్త్ర సంబంధంగా ఏ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడ్డ కదా. కాబట్టి ధర్మశాస్త్రం వలన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిని ఆయన దగ్గపడి నిమిత్తం, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నీతిమంతులుగా తీర్చాలని ఆ ఆలోచనలో ఆయన సంకల్పంలో బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి కాదు, దేవుని యొక్క నీతి అనగా యేసుక్రీస్తునందల విశ్వాసమైన నీతి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిని ఆయన దగ్గపడి నిమిత్తము నేనేం చేస్తున్నానంటే ఏ విధము చేతైనా యేసుప్రభు ద్వారా పునరుత్థానం కలగాలని, యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమానుభవం కలవనంటే ఆయన శ్రమల్లో పాలువాడుగా ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడు వీటితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమ పడ్డారో ఆ శ్రమానుభవాన్ని ఈయన కూడా అనుభవించడానికి ఇష్టపడుతున్నాడంట. మరి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమానుభవాన్ని ఇష్టపడాలంటే అనుభవించాలంటే ఏం చేయాలి? ఏమీ లేకుండా ఉంటేనే మనం అనుభవించగలుగుతాం. నేను అవునా కాదా? అది ఏమీ లేకుండా అంటే భౌతిక సంబంధంగా మనం అన్నీ వదులుకుంటేనే అప్పుడు ప్రభు యొక్క జీవితం యొక్క శ్రమ పరిస్థితులు అర్థమవుతాయి అన్నమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమల్లో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడారంటే సున్నత సంబంధులు సంఘాలను పాడు చేస్తున్నారు. సంఘాలను పాడు చేస్తున్నారే, మీరు బాప్తిసం పొందారా, అన్నిలా మీరు బాప్తిసం పొందారే, మీరు సున్నత పొందాలా, సున్నత పొందకపోతే మీకు రక్షణ లేదని చెప్పేసి ఆనాడు సంఘాలను పాడు చేస్తున్నారు. అందువల్ల ఆ సున్నతి అవసరం లేదని చెప్పేసి గలతీ పత్రికలో చెప్పారు. అలాగే ఆ సున్నత సంబంధాలు ఎలా ఎదుర్కోవాలంటే చెప్పారంటే, నేను ఆ సున్నత సంబంధులాగా నేను కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకుని నేను అతిశయించవచ్చు, కానీ దానివలన ఏమీ ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? దాని అంతటి నేను యేసుప్రభు కోసం ఏం చేశానంటే నేను నష్టం పరుచుకున్నాను, నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్తూ నేను క్రీస్తు యొక్క శ్రమల్లో పాలువాడగుట ఎట్టిదో నేను ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలు ఎప్పుడు వస్తాయి? సున్నత పొందారనుకోండి, అదే చూడండి, కొంతమంది బాప్తిసం పొందితే నాకు పరలోకానికి టికెట్ వచ్చేసింది కాబట్టి నేను ఏం చేయకపోయినా పర్లేదు అనుకున్నట్టుగా ఎలా ఉంటారో, సున్నత సంబంధులు కూడా ఏమనుకుంటారో తెలుసా? సున్నత పొందాం కాబట్టి మనం దేవుని సంబంధులు, అబ్రహాం సంబంధులు, దేవుని సంబంధులు అనుకుంటారు. కానీ వీళ్ళు భక్తిగా బ్రతకరు. అర్థమైందా? అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది వదిలేసిన శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారన్నమాట. అదే మనం కూడా అదే విధానాన్ని మన జీవితాల్లో కూడా కొనసాగించాలన్నమాట. ప్రభువుని అనుసరించడంలో ఏది అడ్డొచ్చినా వదిలేయాలి. అర్థమైందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించే విషయంలో ఒకవేళ ఆచార వ్యవహారాలు ఏదైనా ఉన్నాయని అంటే అది కులమైనా ఏదైనా వదిలేసుకోవాలి. మనం ప్రభు కోసం వదులుకుంటేనే ఆ బాధలు, ఆ సమస్యలు మనం అనుభవించగలుగుతాం అన్నమాట. అంతేగాని మనము అటు ప్రభువు కావాలి, ఇటు లోకం కావాలంటే కనుక కావదు. అది మన ప్రభు యొక్క శ్రమంలో పాల్పడగలం. అదే మొదటి పేతురు 4:1 అంటారు, క్రీస్తు కలిగిన అంటే క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అటు మనసును ఆయుధముగా
ధరించుకోమంటాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అబద్ధ బాధకులు ఏం చేస్తారు? అది సుఖభోగాలి, శ్రమానుభవానికి ఇష్టపడరాలి. అదే గమనించమని చెప్పాను మిమ్మల్ని. అబద్ధ బాధకులు ఎప్పుడు కూడా శ్రమానుభవానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంతసేపు సంపాదించి సుఖభోగాలు అనుభవిస్తారనమాట. లోకంలో ఒక వ్యాపారం చేసి ఒక ఉద్యోగం సంపాదించుకోవడంలో తప్పులేదు. అదేంటి, అది ధర్మం, న్యాయంగా సంపాదించుకోవడం. కానీ సువార్త ప్రకటించి సుఖభోగాలు అనుభవిస్తున్నారంటే ఆలోచించాల్సిందే. శ్రమలు లేని క్రైస్తవులు కాదు. ఎందుకంటే ప్రభువారు శ్రమ పడ్డారు, అలాగే క్రైస్తవులు కూడా శ్రమ పడాలి. ఏ శ్రమ అంటే భౌతికమైన శ్రమ కాదు. రైట్, చూడండి అక్కడ 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచితినని అయినను పొందితిని అయినను నేను అనుకోవట్లేదు. అంటే నేనేదో పెంటతో సమానంగా ఏం చేసుకున్నాను కాబట్టి నేను గెలిచేసాను అంటలేదు. దేని కొరకైతే క్రీస్తు ప్రభు చేత పట్టబడ్డాను, దేనికోసం పట్టబడ్డాడంటే ఆయన? తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15-16 వచనాలు చదవండి. యేసు ప్రభు కోసం దేనికోసం పట్టబడ్డాడంటే ఆయన? దేనికోసం పట్టబడ్డాడంట? నమ్మదగింది, అది దేని నిమిత్తం పట్టబడ్డాడైనా? అంతే. యేసుక్రీస్తులో దొరికేది ఏంటి? నిత్య జీవమే. ఆ నిత్య జీవం నిమిత్తం పట్టబడ్డాడు ఆయన. అదైనా అదే అంటున్నాడు అన్నమాట ఆయన. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను దానిని పట్టుకోవాలని పరిగెడుతున్నాను అన్నాడు అనమాట. ఆ విషయంలో ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నావు అంటే ముందుకు క్రైస్తవుడుగా ముందుకు సాగుతున్నాడు అనమాట సువార్త పనులు. అయితే మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఆయన ఏమంటారంటే, ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమని చెప్పేసి 27వ వచనంలో, గాలి కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంలో నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. అదనమాట. శరీరం మాట వినకపోతే నలగొట్టుకుంటున్నారు. మీకు అర్థమైందా? బైబిల్ చదవడానికి కనుక మనసు రావట్లేదు అనుకోండి, ఓ రోజు ఒక పూట భోజనం పెడితే మానేస్తే అదే చదువుతుంది. మీకు అర్థమైందా? ప్రార్థన చేసుకోవడానికి బద్ధకం వచ్చేస్తుంది అనుకోండి, మంచం మీద దిగి అంటుంది అనుకోండి, అంతే కాదు. ఒక నైటు భోజన పానీయాలు లేకపోతే తెల్లారి గంటలు అన్నీ వంగిపోతాయి. మనము దానికి కావాల్సింది అది గంట కొడుతుంటే మనం వేసేస్తున్నాం కాబట్టి లోపలికి అది దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అవునా? ఒక్కొక్కసారి శరీరానికి కావాల్సిన పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఏంటి, కళ్ళు మూతలాడిపోతున్నాయని అంటాడు ఒక్కొక్క ఆయన. కొద్ది కారం పెట్టుకుంటే అస్సలే మూతాడు. ఎలా కళ్ళు మూతలాడిపోతున్నాను, వినలేకపోతున్నాను, చదవలేకపోతున్నా అంటాడు కదా. కొద్ది కారం పెట్టుకోమ్మా, అస్సలు నువ్వు ముయ్యాలన్నా ముయ్యలేవు. పడవంతే, ఇంకా పడిపోయి కూడా ఎగిరిపోతాయి. శరీరాన్ని నలగొట్టుకోవడం రావాలి. మీకు అర్థమైందా? అది కాబట్టి దేవుని బిడ్డలుగా గుర్తుపెట్టుకోవాల్సిన, అప్పుడైతే నడిచి ప్రయాణాలు, తర్వాత ఎక్కువ వాడల ప్రయాణాలు, ఈ యొక్క శరీరానికి శ్రమ ఉండేది. అవునా కాదా? మనకేమో గర్భిణీ స్త్రీలా కడుపులో వచ్చేస్తున్నాయి ఎదరికి. మీకు అర్థమైందా? ఏ అంటే బండి దిగితే బండి, కారు బండి, లేదంటే సైకిల్ వేసుకెళ్ళి మహానుభావులు ఎవరో లేరు. అది బండి అలా అరుగు మీద నుంచి అలా బండి మీదకి ఎక్కడం దిగటం అంతే. ఆ బండి కూడా పైకి ఎట్టేయడం, అటు దిగటం. కడుపు ఏం కదులుతుంది? అందుకే నడండి నడండి అంటున్నారు మనం. అర్థమైందా? ఏమంటున్నారు? నడవండి 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 అంటున్నారు. మా ఏరియా మరీ దారుణం. పొద్దున్న లేగితే పరుగులు పెడతా ఉంటారు. కాకినాడలో వాటిలో సిటీల్లో పొద్దున్న లేచి తింటాం ఎందుకు, పరుగులు పెడతాం ఎందుకు? ఎంత తినాలో అంతే తింటే సరిపోద్ది కదా.
ఎందుకు పరిగెట్టమంటున్నారు? పొట్ట కరగాలంటే మీరు నడాలా. పొట్ట పెంచుకోవడం ఎందుకు? అది ఇలాంటివన్నీ సుఖభోగాలన్నమాట. అందువల్ల మాట శరీరం వినకపోతే కనుక దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలన్నమాట. గుర్తుపెట్టుకోండి విషయాలు, అర్థమవుతుందా? అందువల్ల ఆయన శరీరాన్ని నలగొట్టుకోవడం అనేది అదనమాట. మనం అది ఏం కోరుకుంటే అది పెట్టేస్తున్నాం శరీరానికి, శరీర కోరికలు, అవునా? ఏది కోరితే బిర్యానీ కోరితే బిర్యానీ పెట్టేస్తున్నాం, అవునా కాదా? కాబట్టి డ్రింక్ కావాలంటే డ్రింక్ పెట్టేస్తున్నాం. అది ఏమైతే తాగేసి ఇష్టం వచ్చినట్టు ఏమైపోతుందంటే బలిసిపోతుంది. ప్రార్థన అంటే ఒప్పుకోవట్లేదు, అర్థమైందా? అప్పుడు ఏం చేయాలన్నమాట? భోజన పానీయాలు లేకోకుండా కొన్నాళ్ళు ఉంచేస్తే అవుతుంది. మీకు ఇబ్బందిగా ఉంటే కనుక అర్థమైందండి, ఒక్కొక్కసారి దేవుడే చెప్తాడు, హాస్పిటల్ పంపించి ఒక 6 రోజులు అక్కడ పెట్టి, అర్థమైందా? మొత్తం సూదులు అన్నీ గుచ్చి కాలు పైకెట్టి, అర్థమైందా? కాబట్టి అలా ఒక వారం రోజులు కనుక నువ్వు చెప్పలేమమ్మా అని చెప్తే కనుక ఆటోమేటిక్గా సరైపోతాడు అంతే. మీకు అర్థమైందా? అలాంటి అవకాశాలు వస్తడం సంతోషపడాలన్నమాట, అర్థమవుతుందా? అలాంటి అవకాశాలన్నీ కూడా ఏం చేయాలి? లేకపోతే మనకు విలువ తెలియదు. ఒక్కొక్కసారి మన యొక్క ప్రాణం విలువ తెలియదు, మన యొక్క దేహం విలువ తెలియదు మనకు ఒక్కొక్కసారి. అవునా? మనకు చాలాసార్లు విలువలు తెలియదు మనకి. అలాంటి కాడికి వెళ్ళొచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట. మీకు అర్థమైందా? మీరు ప్రాణం విలువ తెలియాలండి, ఎమర్జెన్సీ కాడ ఉండాలి. మీరు ఎమర్జెన్సీ కాడ ఒక రోజు వెళ్ళి కూర్చోవాలి అక్కడ. అలా తీసుకొస్తారు, పుట్టుకోమంటాడు, బాబోయ్ అని ఏడుతో వెళ్ళిపోతారు. మళ్ళీ తీసుకొస్తారు, ఇలా చచ్చిపోతూ ఉంటారు అనమాట. అర్థమైందా? నాతో వచ్చిన కుర్రోడు నాతో పాటు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వచ్చాడు. చూసి నాకు భయమేస్తున్నాను, నేను బయటికి వెళ్ళిపోతాను. ఇది చచ్చిపోవడం అంటే ఆత్మల దేహాల నుంచి టిప్పిట్మంటే వెళ్ళిపోతున్నాయి, అర్థమైంది? ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారం బతికేశారు. లాస్ట్కి ఎమర్జెన్సీకి తీసుకోవడం అంటే వాడు అయిపోతాడు ఎక్కడో, కాబట్టి తీసుకొచ్చి అంటారు. అలాంటి గారు కూర్చోబెడితే నీ ప్రాణం విలువ నీకు అర్థమవుతూ ఉంటారు. ఎప్పుడు వెళ్తాం మనం? మనకు ఎవరైనా బంధువులు బాగోపోతే వెళ్తాం, మనకు బాగోపోతే మన బంధువులు. కానీ అలా కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే వెళ్ళాలి. నిజానికి కొంతమంది విజిటింగ్ అని చెప్పేసి విజిట్ చేయటం అని చెప్పేసి ఈ ప్రదేశాలు చూడడానికి వస్తారు, కానీ క్యాన్సర్ పేషెంట్లను దర్శిస్తూ ఉండాలి, కాలిపోయిన శరీరాల్లో ఉన్న ప్రాంతాలను దర్శిస్తూ ఉండాలి. అలాగే కాళ్ళు ఇరిగిపోయి నడవలేక 3 నెలలు కూడా ఆ యొక్క పరిస్థితులన్నింటినీ ఎలా అనుభవిస్తున్నాడో చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు అమ్మో దేవుడు నాకు అన్నీ చక్కగా పెట్టాడు, జాగ్రత్తగా బతకాల, ఒళ్ళు దగ్గరెట్టుకుని అనిపిస్తుంది మనకి. మీకు అర్థమైందా? కాలు ఇరిగిపోయిన తర్వాత నువ్వు ఎలాగా ఏం చేయలేవు కాబట్టి సరి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అది. కానీ మనం బాగున్న వాళ్ళము బాగోలేని వాళ్ళు చూసి జాగ్రత్త పడుతూ ఉంటాం. మీకు అర్థమైందా? అర్థం లేదు అది. అందువల్ల దేహాన్ని పాడు చేసుకున్నవాడు దేహం యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలితే ఏమైంది? అయిపోయింది కదా అప్పటికి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన జీవితకాలాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకో. అంటే మన కోణంలోనే ఆలోచిస్తాం, మనకి ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చట్లేదేంటి నాయన అని ఆలోచిస్తాం మనం. ఆయన అవునా కదా? అది కాదు మనం ఆలోచించాల్సింది. భోజన పానీయాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలో, ప్రయాణాల్లోనూ మనం ఈరోజు సజీవులుగా ఉన్నామనంటే ఎవరి వల్ల? అదే పౌలు గారు అంటారు, నేను నేటికి సజీవుడినై ఉన్నాను, దేవుని వలన అయిన సహాయం పొంది. చూడండి అపోస్తలుడు గారు నేను మాట్లాడతాను. ఆ మాట మన జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం రాస్తూ ఉండాలి. 24వ అధ్యాయము 26వ అధ్యాయం అనుకుంటా, క్షమించి 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. అదైనా దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. నేటికి ఈ రోజుకి మనం నిలబడ్డామంటే ఎవరి వల్ల? దేవుడు. అంతేగాని ఆరోగ్య సూత్రాలు కాదు, అర్థమైందా? ఆరోగ్య సూత్రాలు కాదు, మనం మంచి భోజనం తిన్నామని కాదు. నేటికి నిలబడ్డామంటే కేవలం దేవుడు, అంతే. గుర్తుపెట్టుకోండి విషయం. అందువలన మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంటే దేవుని సందేశాన్ని అనుసరించడానికి, మన ప్రభు యొక్క శ్రమల్లో పాలుభాగస్తులు అవటానికి మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. నలగొట్టుకుంటేనే మాట వింటుంది, లేదంటే మాట ఎందు శరీరం. అదే చేశాడు ఆయన, అదే అన్నాడు అనమాట. అదే చెప్పారు. చూడండి ఫిలిప్పీ పత్రిక
13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరిచి. అంటే వెనుకున్నవి మర్చిపోవడం అంటే లక్ష్య పెట్టకుండా, అదైనా వెనుకున్నవి లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకే ఎగిరిపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. మన పరుగు ఎక్కడికి? మన పరుగు ఏంటి? ధనాపేక్ష కోసం పరిగెడుతున్నామా? లోకాశలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నామా? దేనికోసం పరిగెడుతున్నాం? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎవరి కాలే ప్రశ్న చేసుకోవాలి. అందువల్ల పిలుపులో ఉన్న స్థానిక సంఘానికి ఆయన ఏం చెప్తున్నారంటే, అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడినే, కానీ నేను అంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ప్రభు కోసం నేను శ్రమలు అనిపించడానికి పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అదైనా నేను గురి అందుకే పరిగెడుతున్నాను. అదైనా నేను గురి అందుకే పరిగెడుతున్నాను, బహుమానం పొందాలని పరిగెడుతున్నాను అన్నాడు. అదైనా నిత్యత్వాన్ని అందుకోవాలని నేను పరిగెడుతున్నాను అన్నాడు. కానీ తిమోతి రాసిన 2:4 ఏమంటాడు? నేను మంచి పోరాడుతున్నాను. అక్కడ అన్నాడు, అంటే ఆయన మరణం దగ్గర పడింది కాబట్టి అక్కడ అన్నాడు. అది ఏమని? నేను మంచి. కానీ పిలిపి పత్రిక రాసేటప్పటికి ఏమంటున్నాడు ఆయన? పిలిపి పత్రిక రాసే సమయానికి ఏమంటున్నారు? నేను గురి వద్దకే బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. మరి 2 కొరింథీ పత్రిక తిమోతి రాసిన 2:4 వచ్చేప్పటికి నేను పోరాడేశాను అన్నాడు అన్నమాట. అలా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. పోరాడుతున్నాను క్రీస్తులో. అదైనా ఒకవేళ మరణం అనేది వస్తే కనుక మనకు తెలిస్తే ముందుగా కొన్ని రోజుల్లో మనం చనిపోతామని మనకు అర్థమైతే వృద్ధాప్యంలో అదైనా అప్పుడు ఇలాంటి మాట మనం అన్నమాట. నేను మంచిగా పరిగెట్టాను ప్రభులో, ప్రభు యొక్క శ్రమల్లో పాలుభాగస్తులయ్యాను, నేను మంచిగా పరిగెట్టాను ప్రభులో, నేను ప్రభుతో పాటు విశ్రాంతి అనుభవించడానికి వెళ్తాను కొద్ది రోజుల్లో అని చెప్పేసి అలాంటి ఉన్నతమైన మాటలు మనం మరణంలో మాట్లాడాలన్నమాట. మరణం దగ్గరలో మాట్లాడాలి. అంతేగాని నేను చచ్చిపోతున్నాను, ఏమైపోతారో మీరు అందరూ, అది ఇది ఆస్తులు అక్కడున్నాయి ఇక్కడున్నాయి, ఈ ఏడుపు కాదు. ఈ ఏడిపే అందరిదేనే. ఈ ఏడిపే. ఆ ఏడుపు ఉండకూడదు క్రైస్తవు. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే. సింపుల్గా చెప్పాడు. ఎవరు? దావీదు. ఎవరితోటి? నాయనా నాకు మరణకాలం సమీపించింది. ఏది? 1 రాజులు 2 మొదట్లో చెప్తాడు ఆయన. నాకు మరణకాలం సమీపించింది, నేను లోకులందరూ పోవాల్సిన మార్గంలో వెళ్ళిపోతున్నాను. అయితే నువ్వు నీ దేవుడిని యెహోవా మాట ధర్మశాస్త్రాన్ని అంతా చెప్పినాడు, దేవునికి తోడుగా ఉంటాడు అని ధైర్యపరిచి చనిపోయాడు ఆయన. అవునా కాదా? మనం కూడా అలాగే క్రైస్తవ కుటుంబాల్లో కూడా క్రైస్తవులు మన తర్వాత అంటే మన పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ మనం చెప్పేది అదే. అదైందా? ఏమీ లేదు. మరణం అంటే ఏమీ లేదు. దేహం విడిచిపెట్టి ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళటమే, అంటే పరదేశికి వెళ్ళటమే. కాబట్టి మీరు ఏం కంగారు పడవద్దు. దేహం విడిచిపెడతాను కంగారు పడవద్దు. మీరు మాత్రం భూమి మీద ఉన్నంత వరకు దేవుని చిత్త ప్రకారం బ్రతికి మీరు దేవుని యొక్క బిడ్డలుగా బ్రతకండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడని ధైర్యపరుస్తూ ఉండాలి మన తర్వాత వాళ్ళు. మీకు అర్థమైంది? అందువలన క్రైస్తవం అనేది నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు. నిరీక్షణ కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు ధైర్యమైన మాటలు మాట్లాడాలన్నమాట. ధైర్యంగానే మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ముందున్న చూడండి, వెనుకున్నవి నిర్లక్ష్య పెట్టి ముందున్న వాటి కొరకే ఎగిరిపడుతూ క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెడుతున్నాను అనమాట. విద్యార్థి బట్ మీరు దేనికోసం పరిగెడుతున్నారో ఒకసారి ప్రశ్న వేసుకున్నారు అనుకోండి ఇంటికి వెళ్ళి, నేను దేనికోసం పరిగెడుతున్నానని. కొంతమందిని అడిగితే నేను అమ్మాయిల కోసం పరిగెడుతున్నాను అంటాడు. కొంతమంది అమ్మాయిలను అడిగితే నేను అబ్బాయిల కోసం పరిగెడుతున్నాను అంటారు వాళ్ళు పెళ్ళి కాకముందు. ఏమన్నా కొంతమంది ఏమో నేను ఉద్యోగాల కోసం పరిగెడుతున్నాను. అది పర్వాలేదు, ఉద్యోగం అది ఇది ఈ పరుగు ఆ పరుగు ఉండాలి, రెండు ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవన విధానంలో కొనసాగుతూ కూడా దానికోసం ఎదురు చూడవచ్చు అన్నమాట. మరి ఇంకేం చేద్దామంటే నేను అమెరికా వెళ్ళాలని పరిగెడుతున్నాను, నేను దుబాయ్ వెళ్ళాలని పరిగెడుతున్నాను. అవునా? ఇలా దేనికి నీ పరుగు దేనికోసం అంటే ఏమి లేదు, ఎక్కువ మంచి భూమి మీద మంచి 2-3 అంతస్తుల బిల్డింగ్లు కట్టాలని పరిగెడుతున్నాను నేను. ఇంకేం దేని పరిగెడుతున్నాం? బాగా సంపాదించి వెనకాల ఒక 4 వేసుకుని తిరగాలని పరిగెడుతున్నాను. లేదు రాజకీయంలో పరిగెడుతున్నాను. ఏదో ఒక ఎమ్మెల్యేయో ఏదో మంత్రి పదవి కొట్టేద్దామని పరిగెడుతున్నాను. లోక పరుగులు నేను లోకంలో
చచ్చిపోయిన వెంటనే ఇవన్నీ కథం ఇవన్నీ ఆగిపోతాయి ఈ పరుగులన్నీ కూడా. ఇక సరిపోతలే, అయిపోయింది నీ పరుగు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పోవని చెప్పేసి పంపించారు. మన పరుగు ప్రభునందు ఉన్నతమైన బహుమానం అంటగా నిత్యత్వాన్ని పొందడానికే మన పరుగులు ఉండాలన్నమాట. దాంట్లో భాగంగా మన భౌతికమైన అవసరాల కొరకు మనము ఆ విషయాలు పరుగులెట్టడం అనేది, అంటే అది మన విషయాలు తీర్చుకోవడం అనేది అవసరమైందనమాట. అందువలన ఈ లోక బహుమానమే కాదు, ఈ లోక బహుమానం కోసమే కాదు, ప్రాముఖ్యమైనది నిత్యత్వం కొరకైన పరుగు ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏదైనా భూమి మీదకు సంబంధించింది అనమాట. మొదటిది లోక సంబంధమైనది అయితే మనం దీన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యం కలిగి ఉందాం. ఉందామా ఉన్నదా? ఏ తాత్పర్యం అది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యం కలిగి ఉందాం. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నట్లు అది దేవుడు మీకు బయలుపరుస్తాడు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. రాయబడిన దాన్ని బట్టే నడుద్దాం. రాయబడలేనిది మనకు వద్దు, అర్థమైందా? రాయబడలేని మనకు వద్దు, రాయబడిన దాని ప్రకారంగా నడుద్దాం. అది ప్రభువా ఈ రాత్రి నేను ఉదయం నాయన రాత్రి అంతా ఆలోచించినప్పుడు నాకు బయలుపరచావు అంటాడు ఒక ఆయన. అయ్యొద్దు, మనకి రాత్రి ఏదో బయలుపరిచింది మనకు వద్దు, రాయబడిందే మనకు కావాలి, అవునా కదా? కాబట్టి నాకు బయలుపరచబడిన విషయాలని మీకు చెప్తున్నాను అంటాడు ఒక ఆయన. వద్దు అనాలి మనం. వద్దు, గ్రంథంలో రాయబడిన దాన్ని బోధించు. నీకు బయలుపరచబడింది మాకు వద్దు. పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి చెప్పినా నమ్మొద్దు అన్నాడు. కాబట్టి నువ్వు బయలుపరిచి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాలన్నమాట. మీకు అర్థమైందా? అది కాబట్టి బయలుపరచని అంటూ ఉంటారు. ఇంకానే ఏం చేయాలంట? ప్రభు మరి నిలబడుతున్నాను, మరి మీ మాటలు రాయబడి ఉంటే మళ్ళీ బయలుపరచడం ఏంటి? అయినా ఇప్పటి వరకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం అని ఉంది కదా. మళ్ళీ ఇంకెక్కడి నుంచి బయలుపరచాలి? నీకు ఏం బయలుపరచాలి? ఉన్నోటి అనుసరించట్లేదు కానీ మళ్ళీ ఇంకోటి బయలుపరచాలంట. కాబట్టి 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి. స్థానిక సంఘానికి మాదిరిగా చెప్పుకుంటున్నాడు ఆయన పౌలు గారు. సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి, నేను మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వాడిని గురిపెట్టి చూడండి. మాదిరిగా నడుచుకున్న వాడిని గురిపెట్టి చూడండి. అది వీళ్ళు మాదిరిగా పెట్టుకొని చూడరు. ఎవరు మాట్లాడితే ఎవరు ఉన్నారంటే భక్తిగా అంటూ ఉంటారు. భక్తిగా ఎవరున్నారో వాడిని మాదిరి పెట్టుకోవాలి. ఎవరున్నారని అంటే నీ దగ్గరికి వచ్చి చూస్తారండి, నీ దగ్గర కనపడతారేంటి? ఎవరు భక్తిగా ఉన్నారో నెత్తుకోవాల్సిన బాధ్యత నీది, వాళ్ళు మాదిరిగా పెట్టుకోవాల్సిన బాధ్యత నీది. అంతేగాని నీ దగ్గరికి వస్తారండి భక్తిపరులు. ఎవరున్నారని అంటూ ఉంటారు, అవునా? ఎవరు లేరని అంటూ ఉంటారు. ఈయనకు ఇంకా ఉండకుండా ఉంటాను కానీ అంటే మనం ఉండక్కర్లేదు, ఈ మాట చెప్తే మనం ఉండక్కర్లేదు అని చెప్పడానికి అన్నమాట. నేను అంతే కదా, అలా ఉండొద్దు దయచేసి. మాదిరి ఉంటారండి, భక్తిపరులు ఉన్నారు, ప్రపంచంలో భక్తిపరులు ఉన్నారు. మాదిరి పెట్టుకుంటే చూడండి అక్కడ ఈ ప్రకారం నడుచుకొని గురిపెట్టి చూడండి. గురి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుస్తున్నారు అంటే అర్థం ఏంటి? క్రీస్తు శిలువకు శత్రువులు నడుస్తున్నారంటే అర్థం ఏంటి? కింద చెప్పాడు అది. వీరి గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను, నాశనమే వారు కొడిపోయేవారు దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే అదనమాట. అంటే శిలువకు శత్రువులు ఎవరు? అంతే, లోక సంబంధమైన బ్రతుకులు కొనసాగే వాళ్ళు అనమాట. ఈ లోక సంబంధమైన చూడండి, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అయితే అన్నాడు కదా కొలసపత్రి 3:1లో, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అయితే పైన వాటి మీదే వెతకన్నాడు, భూ సంబంధమైన వాటి మీద వెతకొద్దు అన్నాడు. మరి పైన వాటి మీద వెతికేవాడు ఏం చేస్తాడో? పవిత్రంగా బతుకుతాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు ఏం చేస్తాడో? తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు అనమాట. అందుకని చెప్పాడు అనమాట ఆ విషయాన్ని. సిలువకు శత్రువులు అంటే ఎవరంటే, సిలువ ఎందుకు వేయబడ్డారో? పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు లోకాన్ని, ఈ లోక సంబంధం వాటి మీద మనసు పెట్టకుండా ప్రభు ద్వారా నిత్యత్వం మీద మనసు పెట్టుకుని బ్రతకడానికి ప్రభు మరణించారు. సిలువకు శత్రువులు ఎవరంటే, ఎవరైతే లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే పాప సంబంధమైన జీవితంలో ములుగు తేలుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా సిలువకు శత్రువులే.
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని బ్రతికే వాళ్ళందరూ కూడా ఎవరు? సిలువకు శత్రువులు అనమాట. అలాగ ఉన్నారంటే చాలామంది. ఆయన ఏడుస్తూ చెప్తున్నాను అన్నాడు ఆయన. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు చెప్తూ ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా, నాశనమే వారు అంతం. చూసారా, ఈ లోక సంబంధంగా బతికే వాళ్ళందరూ కూడా ఏంటి? వాళ్ళు బతుకంటే లాస్ట్కి నాశనమే వారు అంతం. గ్రంథం ఎరిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ ద్వారా రాసిన, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ మాటలో. నాశనమే వారు అంతం, వారి కొడిపే వారి దేవుడు. అంటే అర్థం ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవించే వాళ్ళని అర్థం, అంతే. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులన్నీ అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉంది. క్రైస్తవుల పౌరస్థితి ఎక్కడ ఉంది? ప్రార్థన పరలోకమందున్న తండ్రి అని ఎందుకు అడుగుతావు? నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీ పౌరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందన్నమాట. అందువల్ల మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుండి మన ప్రభువుని యేసుక్రీస్తును రక్షక నిమిత్తం కనిపెడుతున్నాం. అంటే శాశ్వతంగా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆ పౌరసత్వాన్ని సొంతం చేసుకుంటాం అన్నమాట. మీకు అర్థమైందా? అంతవరకు ఈ దేహంలో ఉన్నంత వరకు మన పౌరసత్వానికి ప్రార్థన చేసుకోవడమే తప్ప, మన పౌరసత్వాన్ని బట్టి పరలోకానికి ప్రార్థన చేసుకోవడమే తప్ప పరలోకానికి వెళ్ళలేము దేహంలో ఉన్నంత వరకు. అందువల్ల మన పౌరస్థితి పరలోకం. అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమగల శరీరానికి సమరూపం గల దానిగా మార్చును అనమాట. అంటే చెప్పారు కదా మొదటి 15 అధ్యాయంలో ఏమన్నారు? భౌతికమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధ శరీరం ఉంది. పక్షి మాంసం వేరు, మృగమాంసం వేరు, చేప మాంసం వేరు. అంటే ఒక దేహానికి మరో దేహానికి ఎలా తేడా ఉందో భూమి మీద, అలాగే మానవ దేహం మానవ దేహం వేరు, మహిమా దేహం వేరు అని చెప్పాడు. ఉంది అర్థమైంది. అయితే మనం దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపం గల దానిగా మారుస్తాడు అన్నాడు అనమాట. కాబట్టి 3 అధ్యాయులు ఏం చెప్పారు ఆయన? అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శరీరాన్ని అంటే లోక సంబంధమైన పరిస్థితుల్ని, అంటే సున్నత సంబంధమైన స్థితిని ఆధారం చేసుకోకండి. నేను భౌతిక సంబంధ పౌలు గారు తన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన స్థితి అంతటిని కూడా, అంటే ఆ ధర్మశాస్త్రం ఉన్న ఔన్నత్యాన్ని అంతటిని కూడా క్రీస్తు కోసం ఏం చేశాను అంటున్నాడు? పెంటతో సమానంగా ఏంచాను అన్నాడు. కాబట్టి నేను గురి వద్దకు పరిగెడుతున్నాను. అర్థమైందా? నేను గురి వద్దకు పరిగెడుతున్నాను అని చెప్తూ 3వ అధ్యాయాన్ని తెలియపరిచారనమాట. మీకు ఇందులో 3 అధ్యాయాలు అన్న డౌట్లు ఉంటే అడగండి, లేదా 4 అధ్యాయాలు. ఈ పత్రికలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు చాలామంది రాకపోవడం మాకు డిసప్పాయింట్ అయ్యాం. కారణం ఏంటంటే మీరు ధనం ఏదైనా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ సందేశం దొరికేటప్పుడే మనం నేర్చుకోవాలి. సందేశం దొరకలేనప్పుడు నాయన నాకు ఎక్కడో చోట వాక్యం నేర్పించి తండ్రి అని ఒక యాసావులాగా ప్రయత్నం చేసామనుకోండి, మనకి నిరుత్సాహం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి విషయం. పత్రికలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కొత్త నిబంధనలో పత్రికలు అనేవి స్థానిక సంఘాలకి ఒక గుండెకాయ లాంటిది. గుండె లేకపోతే ఏమవుతుంది? గుండె లేకపోతే దేహం అనేది ప్రయోజనం ఉండదు. అలాగే పత్రికలు కనుక సంఘాలకు తెలియపోతే క్రైస్తవుడికి ఎలా బ్రతకాలో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో అర్థం కాదు, అర్థమైందా? ప్రవర్తన ఎలాగన సరి చేసుకుంటూ ముందుకు సాగాలో తెలియదు. అందుకని పత్రికలు అనేవి కొత్త నిబంధనలో గుండెకాయ లాంటిది. క్రైస్తవ జీవితానికి ఒక గుండెకాయ లాంటిది. అర్థమైందా? ప్రతి పత్రిక సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోగలిగితే మనం ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరుల, నా ఆనందం, నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి.
ప్రభునందు ఏకమనస్సు కలిగియుండుడని యువేదేను సుంటికేను బతిమాలుకుంటున్నాను. అంటే వాళ్ళ మధ్యన మనస్పర్ధలు ఉన్నట్టున్నాయి వాళ్ళకిద్దరికి, సంఘంలో అలా ఉండకూడదని చెప్పి యువేదియను సుంటికేను బతిమాలుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. చూడండి, స్వార్థ పనికి సహకారం చేసేవాళ్ళు అంటే రక్షణ బాప్తిసం పొందడమే కాదు, బాప్తిసం పొందిన తర్వాత ప్రభు కార్యాలకి ఎప్పుడు కూడా సహకారులుగా ఉండాలి. అందుకే ఫిలిప్పీలో చెప్పారు కదా, నీ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ప్రభు కార్యాలు కూడా చూడాలని చెప్పేసి. మీ సొంత కార్యాలు అదే 2:21లో అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. మరి ప్రభు కార్యాల్లో కూడా మన వంతు మనం ప్రయాసపడాలి కదా. మీకు అర్థమవుతుందా? ప్రభు కార్యాల్లో కూడా ప్రయాసపడాలి. ఇప్పుడు ఎవరైనా నాతో ఇప్పుడు కారు నడపడానికి ఎవరైనా ఒకవేళ ఆబ్సెంట్ అయ్యారనుకోండి, ఏమంటారు తెలుసా, అనే నేను వస్తానని, నేను అవసరమైతే ఈ 2 రోజులు సెలబ్రేట్ చేస్తాను జాబ్కి, లేకపోతే మా వ్యాపారం ఉంటే మానేస్తాను, నేను వస్తానని చెప్పేసి వచ్చేస్తారు నాతోటి. ఎందుకో తెలుసా అండి, సువార్త పనిలో పాలుభాగస్తులు అవ్వటం అనేది భాగ్యం. అది ట్రైనింగ్ అయిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే అర్థమైందండి, ఎందుకునంటే సువార్త పనిలో ప్రయాసపడడం అనేది, సహకరించడం అనేది చాలా ఉన్నతమైన పని అండి. అందువల్ల స్త్రీలు ఆ వివిధైన సుంటికేను ఆ స్త్రీలు అర్థమైందండి సువార్త పనిలో సహకారులుగా ఉన్నారంట. అర్థమైందండి, సువార్త పనిలో సహకారులుగా ఉన్నారంట. అంటే దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు స్త్రీలు అవసరమా కాదా? వంటడం కానీ, లేకపోతే వండడానికి కానీ, లేకపోతే వాడికి సంబంధించినవన్నీ శుద్ధి చేయడానికి కానీ చాలా అవసరం అండి స్త్రీలు స్వార్థ పని. అంటే సంఘంలో మాట్లాడడానికి అధికారం లేదు కానీ, అదే ప్రసంగం చేయడానికి పురుషులు ఎదురుకుండా ప్రసంగం చేయడానికి అధికారం లేదు కానీ, ప్రార్థన చేయడానికి లేకపోతే ఆ సంఘాన్ని నడిపించడానికి అధికారం లేదు కానీ, సువార్త పనిలో సహకారులుగా ఉండడానికి మాత్రం అవకాశం ఉంది. ఒక సంఘబద్ధ భారీగా ఉండడానికి ఉంది, అవునా కదా, ఒక పరిచారకుడు భారీగా ఉండడానికి ఒక అవకాశం ఉంది. కానీ అర్థమైందండి, సువార్త పనిలో సహకారులుగా ఉండడానికి ప్రభుత్వం స్త్రీలు ఉన్నారు చాలామంది. అపోస్తులతో పాటు కూడా స్త్రీలు ఉన్నారా లేరా? మరి 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు స్త్రీలు లేరా? కాబట్టి మొదటి శతాబ్దంలో కూడా సువార్త పనిలో స్త్రీలు సహకారులుగా ఉన్నారు. అందువల్ల సువార్త పనిలో సహకారులుగా ఉంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎందుకంటే జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు నిత్య నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. అదైనా ఈ ఆనందం అనేది ఏంటంటే భౌతిక సంబంధమైన నవ్వు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనం భౌతిక సంబంధం అంటే హృదయంలో ఉన్న ఆనందం ఉంటుంది చూసారా, హృదయానందం అంటే హృదయంలో పడే ఆనందం ఉంటుంది చూసారా, దాని గురించి మాట్లాడుతున్నాడు ఇది. ఈ ఆనందం ఇప్పుడు చూడండి, నేను చాలాసార్లు వాక్యం చెప్పిన తర్వాత చాలాసార్లు చాలా సంతోషపడుతూ ఉంటాను. అంటే భౌతిక సంబంధంగా నోరు పైకెట్టి నవ్వటం కాదు, ఆ నవ్వు కాదు. మీకు అర్థమైందా? హృదయంలో ఉండే ఆనందం, చాలా ఆనందం ఉంటుందండి. ఆనందం గురించి మాట్లాడాడు. ఎల్లప్పుడూ ఆనందం ఉండను అన్నాడు. మన జేబులో డబ్బులు లేకపోతే మొహం మాడిపోద్ది, అవునా కదా? సరైన భోజనం ఎట్టపోయినా మాడిపోద్ది. ఏంటి విచారం ఉన్నామంటే ఇవాళ బిర్యానీ తేలేదని అంట. ఏంటి బిర్యానీ తేలేదని మాడిపోయింది మొహం, చికెన్ వండలేదని మాడిపోయిందా? అవునా? అంటే అలాగా ఇప్పుడు అదే మాంసం కూర అనుకోండి, ఆ రోజు సంతోషంగా ఉంటూ ఉంటాడు. మందు తాగలేని చూడండి, మందు తాగే వాళ్ళు చూడండి మీరు ఎప్పుడైనా. మందు వేసాడు అనుకోండి, మంచి హుషారుగా ఉంటాడు, మంచి నవ్వుతూ ఉంటాడు. ఆ రోజు మందు వేయలేదనుకోండి, మొత్తం మీద మొత్తం తన ఆస్తి అంతా అమ్మేసుకుని రోడ్డు మీద అడిపోయిన వాళ్ళకి కనపడతాడు. గమనించారు ఎప్పుడైనా మనిషిని? మీకు అర్థమైంది, అర్థం లేదా? అంటే ఏంటి? భౌతిక సంబంధమైన ఉల్లాసం ఆ టైపు ఉండకూడదు క్రైస్తవుడు, ఏమున్నా ఏమి లేకపోయినా. చూడండి ఒకసారి పాత నిబంధనలు అంటారు, ప్రవక్తల గ్రంథాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా ఆనందంగా ఉండాలంటే అది నేర్చుకోవాలి. సాల్లో గొర్రెలున్నా లేకపోయినా
హబక్కూకు 3:17 చూడండి. అంజూరపు చెట్లు పూయకున్నెను, ద్రాక్ష చెట్లు ఫలింపబోయిన, ఒలివ చెట్లు కాపు లేకుండిన, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించాను. అది ఇది ఈ ఆనందాన్ని గురించి మాట్లాడాడు ఆయన. మనకు జేబులో డబ్బులు ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాం చూడు, ఆనందం కాదు అదాయన. నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువు యెహోవా నాకు బలము అదనమాట. అంటే సృష్టికర్త నాకు తోడుగా ఉండగా నాకు భూమి పండితే ఏంటి, పండకపోతే ఏంటి, కొన్ని ఇబ్బందులు పడతాను అంతే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు సరిపోద్ది. ఆ ధైర్యం ఉండాలన్నమాట. ఎప్పుడైతే దేవుని యందున్న ఆ ధైర్యము ప్రతిరోజు మనకి ఆనందాన్ని ఇస్తారన్నమాట. ప్రతిరోజు ఆనందాన్ని ఇస్తారు. అర్థమవుతుందండి? అది కాబట్టి ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలండి. క్రైస్తవుడు ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ప్రభుని బట్టి ఎప్పుడు మనం సంతోషపడుతూనే ఉండాలి. మీ సహనం సకల జనులకు తెలియబడండి. మనం సహించుకునే సహనమాన్ని ఏం చేయాలంటే సకల జనులకి తెలియనియాలంటండి. అది తెలియనివ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఏది సహించుకున్నారో అది ఎవరికి తెలియనివ్వరు, ఆ అవమానం అనుకుంటారు ఏంటో మరి. కానీ మన సహనం సకల జనులకి ఏం చేయాలి, తెలియనివ్వాలి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకండి. అంటే ప్రభు దగ్గరగా ఉన్నాడని అర్థం. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి చెప్పండి. అర్థమైందా? ప్రతి విషయం దేవుడికి చెప్పాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉండును అన్నాడు అన్నమాట. ప్రతిదీ దేవుడు చెప్పుకోవాలండి. మన ప్రతి అవసరత దేవుడు చెప్పుకోవాలి, ప్రతి అవసరం దేవుడు చెప్పుకోవాలి. మనకు దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉండాలి, చెప్పాలి. అలాగే ఉన్నప్పుడు మన తలంపులు కావలి ఉంటుంది. అంటే మన హృదయాలు తలంపులు కావలో ఉన్నాయనుకోండి, మనం పాడైపోయే అవకాశాలు ఉన్నమాట. కాబట్టి లోకంలో అనుజనులకి హృదయాలకి తలంపులకి కాపదాలు ఉండదు. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి పాడైపోతారనమాట. మన హృదయానికి తలంపులకి కాపుదాలు ఉంటుంది. మన తలంపులు, మన ఆలోచనలకు తలంపులు ఉంటాయి, కాపుదాలు ఉంటుంది అనమాట. మన హృదయానికి ఒక కాపుదాలు ఉంటుంది అనమాట. అలాంటి కాపుదాలు దేవుని వల్ల ఉంటుంది. ఆ దేవుని వల్ల వచ్చిన కాపుదాలను బట్టి మనం ఏం చేయగలుగుతామంటే మనం పాడవకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 8వ వచనంలో మెట్టుకు సహోదరులు ఏ యోగ్యత అయిన మెప్పైన ఉన్నాయో, ఏవి సత్యమైనవో అంటే ఏవి వాస్తవమైనవో, ఏవి గౌరవింపదగినవో, ఏవి మాన్యమైనవో అంటే ఏవి గౌరవింపదగినవో, ఏవి న్యాయమైనవో, ఏవి సరైనవో, ఏవి పవిత్రమైనవో అంటే ఏవి నిర్దోషమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అంటే నిజాయితీ అంటే చూడండి, చాలా ఇది ఎక్కువ మాట్లాడతారనమాట విత్తనాల్లోనూ కొన్నిటిలోనూ. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అన్నాడు. శ్రేష్టమైన ఏది శ్రేష్టమైన దాని మీద మనసు ఉంచుకోవాలంట. చూసారా? ఏవి వాస్తవాలో దాని మీద, ఏవి గౌరవింపదగవో అవి వాటి మీద, ఏవి సరైనవో న్యాయమైనవో అవి వాటి మీద, ఏవి పవిత్రమైనవో వాటి మీద, ఏవి రమ్యమైనవో అంటే ఏవి శ్రేష్టమైనవో, ఏవి చాలా ఉన్నతమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించరో, నా ఎందున్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూశారో అటు వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఉంటాడు. చెయ్యండి అన్నాడు. అనుసరిస్తేనే కదా దేవుడు తోడుకుంటాడు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తేనే కదా తోడుకుంటాడు. సువార్త ప్రకటించకుండా ఎలా తోడుకుంటాడు చెప్పండి? అలాగే ప్రవర్తిస్తేనే కదా తోడుకుంటాడు. ప్రవర్తించకుండా ఎలా తోడుకుంటాడు ఆయన? కాబట్టి ఇంతవరకు ఏం చెప్పుకొచ్చారనమాట ఆయన? ఇంతవరకు ఏం చెప్పుకొచ్చారంటే అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తునందు కొన్ని పరిస్థితులు అంటే శ్రమలు ఆయన వచ్చినవి. ఎందుకంటే స్వార్థ ఎక్కువ అవడానికి వచ్చినాయి అని 1:12 చెప్పుకోవడం అనమాట. స్వార్థ ప్రబలం అవటానికే నన్ను జైల్లో పెట్టారు.
నాకు శ్రమలు వచ్చినాయి అంటే సువార్త విస్తరించడానికి, కాబట్టి మీరు బాధపడొద్దు, అర్థమైందా? కాబట్టి మీ సొంత రక్షణని జాగ్రత్త కాపాడుకోండి. యేసుక్రీస్తు లాంటి మనసు కలిగి అందరూ కలిసి ఉండండి. యేసుక్రీస్తు లాంటి మనసు కలిగి అందరూ కలిసి ఉండండి. అర్థమైందా? సొంత రక్షణ కాపాడుకోండి. అర్థమైందా? అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభు కోసం నేనైతే సమస్తం వదిలేశాను. ప్రభు కోసం నేను నా పాత జీవితం అంతా, పాత ఉన్నతమైన స్థితి అంతా కూడా వదిలేశాను. బహుమానం కోసం పరిగెడుతున్నాను. కాబట్టి అలాగున పరిగెట్టండి, అలాగున ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. నీ పిలుపు పత్రిక అంతట్లో 10వ వచనం నుంచి ఆయనకు అందించిన సహకారాన్ని బట్టి ఆయన వారికి తెలియపరుచుకుంటూ వస్తున్నాడు. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళ వరకు యోచన సాగిత్రని ప్రభునందు మిక్కులు సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయం దొరకపోయింది. నా కొదువు కలిగినందు నేను ఇలా చెప్పట్లేదు, నాకు కొదువు కలిగినందు నేను చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. క్రైస్తవుడికి ఇది అలవాటు అవ్వాలి. నేను చెప్పాను కదా, క్రైస్తవుడికి ఇది అలవాటు అవ్వాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. క్రైస్తవ జీవితానికి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేమిలో ఉండడం, దీనస్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యాలు కడుపు నిండుటకు, కాకలి కొనుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకున్నాను. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. చూసారా, సువార్త పనిలో సహకారం చేయటం అనేది మంచిదా చెడ్డదా? సువార్తికుడికి సహాయం చేయడం అనేది మంచిదా చెడ్డదండి? సువార్తికుడు ప్రయాసపడుతున్నాడు అనుకోండి, ఆ సువార్తికుడికి సహాయం చేయడం అనేది మంచి పైన చెడ్డ పైన? మరి ఆయన శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. పిలిపిలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియలో వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలు వారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించేలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉంది. మీరు పంపిన వస్తువులు ఎపప్రదీతి వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగం అనమాట. దేవునికి ఇవ్వటం కూడా ఒక బలే. కీర్తనలు పాడడం ఎలాగైతే బలో, ఆత్మ సంబంధం బలో, అలాగే సువార్త పనికి వరకు సహాయం చేయటం కూడా దేవునికి బలి అర్పించినట్టేనమాట. ఇది ఆత్మ సంబంధమైన బలి అనమాట. దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగమై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగములు మహిమ కలిగిన. కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అవసరతను తీర్చగలడు. మరి ముఖ్యంగా క్రీస్తునందున్న వారి అవసరతలని తీరుస్తాడు. కోరికలు తీర్చడం గుర్తుపెట్టుకోండి, అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమైంది అది ప్రతి తీరుస్తాడు. కోరికలు ప్రార్థన చేసి తీర్చమంటే దేవుడు తీర్చడం. కోరికలు తీరిస్తే పాడైపోతావు నువ్వు. అందుకని అవసరాలు తీరుస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, అవసరాలు తీర్చే దేవుడు కానీ కోరుకున్నదల్లా తీర్చేవాడు మాత్రం తీర్చు. మొక్కుకున్నదల్లా తీర్చేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, అవసరమైన ప్రతిదీ తీరుస్తాడు. నీకు ఈ రోజుకి 1 లక్ష రూపాయలు అవసరమైతే అవసరానికి తగ్గట్టుగా సహాయం చేస్తాడు. ఈ రోజుకి నీకు ఆరోగ్యం అవసరం అనుకోండి, ఆ సమయానికి అందిస్తాడు. ఈ రోజుకి నీకు వైద్యం అవసరం అనుకోండి, ఆ వైద్యం ఆ సమయానికి అందిస్తాడు. అంతేగాని అవసరాలు తీరుస్తాడు తప్ప కోరికల్ని తీర్చడం. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ప్రతి పరిశుద్ధుడికి క్రీస్తు చేసినందుకు వందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసర్ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. కాబట్టి 4వ అధ్యాయంలో అదే 4వ అధ్యాయంలో కొన్ని అంటే ప్రార్థన, అంటే పరిశుద్ధులు స్త్రీలను అభినందించడం, అంటే స్వార్థ పనిలో సహకరించిన స్త్రీలని అభినందించడం, ప్రతి విషయం దేవునికి చెప్పుకోమనటం, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మనసు పెట్టుకోమని చెప్పడం. అదే పౌలు గారు సహకరించిన దాన్ని బట్టి ఫిలిప్పీ సంఘానికి కృతజ్ఞతలు తెలియపరచండి. అంటే ముగింపు మాట్లాడడం. పౌలు గారికి జైల్లో ఉన్నప్పుడు సువార్త సహాయ నిమిత్తం పంపించారు కదా సహాయం, దాని నిమిత్తం ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు అనమాట. అందువలన ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుంచి రాయబడింది? రోమా జైల్లోంచి రాయబడింది. ఎందుకు రాయబడింది అని అంటే
ఎందుకు రాయబడిందంటే పౌలు గారికి కొంత సహాయం పంపించారు. సహాయం పంపించినందుకు ఆయన కృతజ్ఞతగాను, తర్వాత వారి ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కొరకు ఈ పిలిపి పత్రిక రాయబడింది అన్నమాట. అందరూ కూడా వారు ధనవంతులు కాబట్టి, చాలా ఉన్నతమైన పొజిషన్లో భౌతికంగా ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళ భౌతికమైన స్థితిని బట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నారో అలాగే మీరు తగ్గించుకొని కలిసి ఏక మనసు ఏకభావం గల వారుగా ఉండండి అని చెప్పి, సొంత రక్షణ జాగ్రత్త కాపాడుకోండి, అబద్ధ బాధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అదే కొన్ని హెచ్చరికల్ని తన యొక్క జీవితంలో ఆయన ఏమి నష్టపోయాడు యేసుప్రభు కోసం, పౌలు గారు తన జీవితంలో యేసుప్రభు కోసం ఏమి నష్టపోయాడో వివరించాడు. వివరించాడు అన్నమాట. మీకైనా అనుమానాలు ఉంటే అడగండి, లేదంటే మనం మొదటి తెస్సలోనికై పత్రికను స్టడీ చేయాలి.